హలో, నేను ప్రేమ్. మీరు చూస్తున్నారు ది మిక్స్డ్ గురు ఛానల్. ఈ వీడియో అబౌట్ 5 సూపర్ ఫుడ్స్ దట్ బర్న్స్ యువర్ బాడీ ఫ్యాట్ అండ్ బూస్ట్ మెటాబాలిజం. అంటే ఏంది? 5 రకాల ఫుడ్స్ అవి మీ బాడీ ఫ్యాట్ని డిక్రీజ్ చేస్తుంది అండ్ మన బాడీలో ఉన్న మెటాబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అనేది ఫుల్గా స్టార్ట్ చేద్దాం. 5 సూపర్ ఫుడ్స్లో ఫస్ట్ వన్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది మన బాడీలో మెటాబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ లో ఇన్ క్యాలరీస్. మనం ఎప్పుడైనా సరే ఎంత వర్కౌట్ చేసినా కానీ కొన్ని చిన్న ఈ డైట్స్ అనేది తీసుకోకపోతే మనం ఎంత చేసినా వేస్ట్. సో దాంట్లో చాలామంది టీ అనేది తాగుతుంటారు. టీ అనేది అస్సలు ముట్టద్దు. ఆ ప్లేస్లో మనం గ్రీన్ టీ అనేది యాడ్ చేసుకొని మనం అది తాగితే మన బాడీలో మెటాబాలిజం ఇంక్రీజ్ అయ్యి మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. థర్డ్ సూపర్ ఫుడ్ గ్రీనీ వెజీస్, అంటే ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి. తోటకూర, బచ్చల కూర, లేకపోతే స్పినాచ్, ఈ టైప్స్ ఉంటాయి. ఇవి మనం ఎక్కువ కర్రీస్ లాగా వండుకొని తింటే మనం రెగ్యులర్గా తినే డైట్ని ఆపేసి ఇవి తింటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరగడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇది హై ఇన్ వాటర్ కంటెంట్ అండ్ హై ఇన్ ఫైబర్. సో ఇది మనకు డైజెషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ మనకు ఫ్యాట్ పెరగకుండా మనకి మినిమల్గా క్యాలరీస్ అనేది దీంట్లో కంటెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో మనకి ఈ ఫుడ్ అనేది ఖచ్చితంగా డైట్లో అవసరం. సో డూ ఫాలో ఇట్. ఫోర్త్ వన్ బాయిల్డ్ ఎగ్స్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. వీడేంది బాయిల్డ్ ఎగ్స్ గురించి చెప్తున్నాను, కానీ ఎగ్స్లో హై ఇన్ ప్రోటీన్తో పాటు క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనం డైలీ మార్నింగ్ ఒక 2 ఎగ్స్ తింటే మన బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా అయిపోతుంది. అంటే మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది మనం తిన్న ఫుడ్ని. ఎందుకంటే మనం మళ్ళీ ఎక్కువ మధ్యాహ్నం అయినా సరే మనం ఈవినింగ్ తిన్నా సరే అది తిననీయకుండా, అంటే ఇంకో నెక్స్ట్ మీల్ అనేది తక్కువ తినేలాగా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఉట్టి ప్రోటీన్ తర్వాత లో క్యాలరీసే కాదు, దీంట్లో మన బాడీకి అవసరం ఉన్న మెటాబాలిజంని ఇంక్రీజ్ అనేది ఈజీగా చేస్తుంది. అంటే ఇది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. ఇప్పుడు అన్నీ మనం మార్నింగ్ తీసుకొని ఆఫ్టర్నూన్కి కోసం మనం స్కిప్ చేయడానికి, లేకపోతే టైంని ఎక్కువ చేయడానికో, లేకపోతే తక్కువ ఫుడ్ ఇంటేక్ చేయడానికి సంబంధించిన ఫుడ్స్ ఇవి. బికాజ్ మనం ఎంత తక్కువ తింటే అంత మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇష్టం ఉన్నంత తింటే మనము ఏమీ చేయలేం. మనం ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ చేసినా మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఎంత ఉన్నామో అంతే ఉంటాం. అదే కాకుండా అవసరం ఉంటే 2 కిలోలు 3 కిలోలు ఎక్కువనే పెరుగుతాం తప్ప మనకి లాభం లేదు. వీడు మెటాబాలిజం అని చాలా అంటాడు అనుకుంటున్నారు. బట్ ఈ మెటాబాలిజం గురించి తెలియని వాళ్ళకి నేను సపరేట్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది నేను ఫుల్గా చెప్తాను. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దానివల్ల మన బాడీకి ఎంత యూజ్ అవుతుంది, దానివల్ల మనకి మనకి బెస్ట్ అవుతుంది అనేది నేను చెప్తా. ఫిఫ్త్ ఫుడ్ ఓట్స్. ఇది కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ అరే నైట్ డిన్నర్లో కూడా తినచ్చు. బికాస్ మనం కొంచెం ఓట్స్ తినగానే ఆటోమేటిక్గా మన స్టమక్ అనేది ఫుల్నెస్ అవుతుంది అండ్ వెరీ హై ఇన్ ఫైబర్ అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో మనం ఒక్క బౌల్ ఓట్స్ తింటే ఆల్మోస్ట్ మనకు ఒక 5-6 గంటలు మనకి ఆకలి కాకుండా అది స్టేబుల్గా ఉంచుతుంది. సో మనం బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు, నైట్ డిన్నర్కైనా తినచ్చు, మధ్యాహ్నం లంచ్కైనా తినచ్చు. సో ఈ ఫుడ్స్ అనేది మనకి పర్ఫెక్ట్ హెల్ప్ అవుతుంది వితౌట్ ఎక్సర్సైజ్. ఇక ఎక్సర్సైజ్ చేసి ఈ ఫుడ్స్ తింటే మాత్రం మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉంటుంది. సో